నమస్కారం, వార్తలకు స్వాగతం. నా పేరు విష్ణుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. బాపట్లలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. పలుచోట్ల భక్తులు ప్రత్యేక పూజలు. గోశాల సిరిడి ఆలయంలో అన్న సంతర్పణ కార్యక్రమాలు. నిరుద్యోగులను మోసం చేస్తున్న జగన్ సర్కార్. బాపట్ల టీఎన్ఎస్ఎఫ్ ఫైర్. ఇస్లాంపేటలో కత్తులతో స్వైర విహారం. యువకులను గాయపరిచిన కేసులో నిందితుల అరెస్ట్. వివరాలు వెల్లడించిన బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు. విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట. కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు వెల్లడి. సాహిత్య రంగంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన జాషువా. బాపట్లలో పలువురి ఘన నివాళి. జాషువా జిల్లాపై ప్రకటన చేయాలని ప్రభుత్వానికి సూచన. గురు పౌర్ణమిని పురస్కరించుకుని బాపట్ల కొత్త బస్టాండ్ వద్ద ఉన్న సిరిడి సాయి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. श्री बाबा शिवनंदना, माधव हे कमलासना. श्री बाबा शिवनंदना, माधव हे कमलासना. श्री दत्त ज्ञानेश्वरा, नी चरणाले शरणालया. ओ श्री बाबा शिवनंदना, माधव हे कमलासना. साई बाबा, साई बाबा, साईनाथा शक्तिदाता. साई राम, साई राम. చింతను తొలగించి కోరిన వరమిచ్చే దాతవు నీవే కదా, దేవుడు నీవే కదా. ఎవరిదే మతమైన నిన్ను తలిచే వేళ తలచినది నెరవేర్తువే. బయటపడేసేవాడు ఆ బయటకి మనం రావడానికి కావలసిన సహాయాన్ని అందించేవాళ్ళు. అలాగే సహాయంతో పాటు ఉపదేశం చేసేవాళ్ళు. మనం బయటపడగలుగుతామో దాన్ని మనకి బోధించేవాడు. గురువుకి మనం లౌకికమైనటువంటి రావుపూర్ బ్రాహ్మణ సంఘం సభ్యులకి, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి, గురువులకి, పిల్లలకి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి అంటే ఏంటంటే, వ్యాసుడు లోకానికి జ్ఞానాన్ని అందించి మొట్టమొదటిసారిగా వ్యాస మహర్షి, ఆయనకి వేదవ్యాసుడు అని కూడా పేరుంది. తర్వాత వేదవ్యాసుడిని ఎలా పేరు వచ్చిందంటే, వేదాలని ఆయన విభజించాడు 4 వేదాలుగా. వేదవ్యాసుడిని పేరు వచ్చింది. గురు పౌర్ణమి సందర్భంగా బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇలాగే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా మా సమాఖ్య తరఫున శంకర విద్యాలయంలో పుస్తకాలు, శానిటైజర్సు, మాస్కులు, కలములు ఇలా ఇవ్వటం అంటూ ఫలాలు ఇవ్వటం పిల్లలకి, గురువులకి సమర్పించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము.
విభాజముతశ్రవాః వామచ్ఛాచరామసితదిరథం దివేదివే. శరవేగంతో పరుగులు తీస్తున్న కార్పొరేట్ విద్యా విధానం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని, ఇదే సందర్భంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని సత్తెనపల్లి శాసనసభ్యులు అంబటి రాంబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంకా 33% నిరక్షరాస్యులు ఉండడం ఆందోళన కలిగిస్తుందని సత్తెనపల్లి శాసనసభ్యుడు అంబటి రాంబాబు అన్నారు. అక్షరాస్యత శాతం మరింత పెరగాల్సిన తరుణంలో ఇటువంటి కళాశాలల ఏర్పాటు శుభపరిణామమని అన్నారు. పోటీ తత్వంతో కార్పొరేట్ కళాశాలలు విస్తారంగా విరాజిల్లుతున్న నేపథ్యంలో నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ కలిగిన అధ్యాపకుల పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాలని సూచించారు. అప్పుడే ఆశించిన ఫలితాలు సంపూర్ణంగా వస్తాయని అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. బాపట్లలో విజేఆర్ఎం నూతన క్యాంపస్ను డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతితో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ రంగంలోని పాఠశాలల పనితీరును మెరుగుపరచడంతో పాటు ఈ రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అంబటి పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ విద్యారంగానికి ప్రధాన కేంద్రంగా ఉన్న బాపట్ల భవిష్యత్తులో మరింత పురోభివృద్ధి సాధించేలా కృషి జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అప్పా జోస్యుల సత్యనారాయణ, ఆడిటర్ ప్రసాద్, అంబటి మురళి తదితరులు పాల్గొన్నారు. నేను కూడా ఒక 10 ఏళ్ళు ఇంటర్మీడియట్ విద్యా సంస్థ నడుపుకున్నాను. బాపట్ల ఎన్సిసి అనే విద్యా సంస్థ. అప్పుడు రామారావు గారు వాళ్ళు స్కూల్ నడిపేవాళ్ళు. వాళ్ళ సహాయ సహకారాలతో నేను ఒక 10 ఏళ్ళు నడిపాను. దీంట్లో చాలా సాధక పాత్రలు ఉన్నాయి. అలాంటి సాధక పాత్రలను అధిగమించి అంబటి మురళి కానీ, మన విజయ్ కుమార్ కానీ, గిరి గారు కానీ, రామారావు గారు కానీ అద్భుతమైన కమిట్మెంట్తో విద్యా సంస్థను 2013 నుంచి నడుపుతున్నారు. వాళ్ళకి నా అభినందనలు. డిసిప్లిన్ అనేది తప్పకుండా మేనేజ్మెంట్లో కూడా ఉండాలి. అటువంటి దాంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానటువంటి వ్యక్తి అంబటి మురళి. తప్పకుండా మనం సామాన్య చెప్తాం, నేను చూస్తే నీ స్నేహితులు అలాంటి వాళ్ళు చూడొచ్చని. అలాగే మరి మురళి గారి ఎంచుకున్నటువంటి టీము, డైరెక్టర్స్ అందరూ కూడా అటువంటి మనస్తత్వం కలవాలి. దాని కారణంగానే ఈరోజు ఈ సంస్థ మరి ఈ అభివృద్ధి సాధించిందని నేను నమ్ముతా ఉన్నాను. మరి అటువంటి క్రమంలో మన బాపట్లలో ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ లెవెల్లో ఎడ్యుకేషన్ చాలా అవసరం. మా ప్రసాద్ యాప్ట్గా చెప్పాడు, రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి యొక్క మెడికల్ కాలేజ్కి మన ప్రాంతం నుంచి కూడా మరి ధీటుగా ఇక్కడి నుంచి పిల్లల్ని తయారు చేసేటువంటి శక్తి ఈ సంస్థ కలిగి ఉంటుందని. మరి అంబటి రాంబాబు గారి గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. తన సోదరుడు అయినటువంటి అంబటి మురళి గారి ఈ సంస్థని రాకపోయినా మన బాపట్ల మీద ఇప్పుడు ఆయనకి ఒక అభిమానం ఉంది. దాని వస్తూ మాట్లాడుకుంటూ నాన్నగారు తను మొదటిసారిగా శాసనసభకి అవకాశం కల్పించింది కోన ప్రభాకర్ గారు అని చెప్పింది. అలా తను మాట్లాడుతూ మా కుటుంబంతో ఆయనకి, మా సిస్టర్ మాంతితో కానీ, కోన వెంకట్ అనుకున్నటువంటి సినిమా పరిచయంలో కోన వెంకట్తో కానీ, నాతో పాటు మాకున్నటువంటి పరిచయం గురించి నెమరేసుకుంటూ బాపట్ల ఒక విద్యా కేంద్రం 1962లోనే బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా ఆ రోజు కోన ప్రభాకర్ గారి మానసపుత్రిక ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా విద్యా వ్యాప్తి కోసం ఆ రోజు బీజాలు పడ్డాయి. అటువంటి మరి బాపట్ల ఉమ్మడి మద్రాసు ఏర్పడినప్పుడే అప్పుడే మనం అగ్రికల్చర్ కాలేజ్ కూడా మన బాపట్లలో రావటం, బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా మరి కేజీ టు పీజీ అన్ని రకాల చదువులు మనకి ఇక్కడ అందుబాటులో రావటం, దాదాపు అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఒక యూనివర్సిటీ స్థాయి కలిగినటువంటి అగ్రికల్చర్ కాలేజ్, దాదాపు అన్ని అడ్వాన్స్డ్ పీజీ కోర్సెస్తో సహా ఒక యూనివర్సిటీకి ఉండాల్సినటువంటి అన్ని హంగులతో ఉన్నటువంటి మన బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్, అలాగే బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ, వీటితో పాటుగా ఈరోజు మనకి ఒక టీచింగ్ హాస్పిటల్ కూడా మరి రావటం అనేది తప్పకుండా మన బాపట్ల ఒక పూర్తి స్థాయి విద్యా కేంద్రంగా మరి రాబోయేటువంటి రోజుల్లో మరి తీర్చిదిద్దబడుతుందని, ఆ క్రమంలోనే ఒక విద్యా కేంద్రంగా మాత్రమే కాకుండా వైద్యపరంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి మన ప్రాంతం ఈరోజు 500 పడకల ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
మెడికల్ కాలేజ్తో పాటుగా మరి నర్సింగ్ కాలేజ్, అలాగే పారామెడికల్ కాలేజ్, అనేక అవకాశాలు మరి ఓపెన్ అవుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో విజిఆర్ఎం సంస్థ ద్వారా తప్పకుండా తన వంతు నగిల రాంబాబు గారు అన్నట్టుగా విద్య ఇంకా 33% అక్షరాస్యత ఉన్నటువంటి మన రాష్ట్రంలో ప్రభుత్వం చేసేటువంటి అనేక ప్రయోగాలు వాడు చూస్తూ ఉన్నాం. ఆ ప్రయోగాలతో పాటుగా అనేక రకాల ప్రయత్నాలు చూస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నాలతో పాటుగా తప్పకుండా మరి ప్రైవేట్ సంస్థలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రైవేట్ సంస్థల్లో కొంత మరీ వాణిజ్యపరమైనటువంటి వర్తక విషయంగా చూడకుండా సర్వీస్ ఓరియంటెడ్తో మనస్తత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఈ రంగంలోకి రావటం ఎంతైనా ఆహ్వానించదగ్గటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, విద్యాదానం చాలా గొప్పది అని మాత్రం విన్నాం, కానీ కంపారిజన్ చేసి అన్ని దానాల్లో కన్నా కూడా విద్యాదానం చాలా గొప్పది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నప్పుడు నేను ఇప్పుడు ఇంతకు ముందు వినలేదు. కంపారిజన్గా చాలా అద్భుతమని అనిపించింది. మీ అందరికీ తెలుసు, విద్య గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. విద్య లేనివాడు ఎంత పశువు అన్నారు. ఇప్పటికి కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో 33% నిరక్షరాస్యులు ఉండటం కొంత బాధ కలిగించేటటువంటి అంశం. కంపారిజన్గా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్య నేర్చుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చినా ఇంకా 33% విద్య రాని వారు ఉండటం అనేది కొంత అభివృద్ధికి నిరోధకమయ్యేటటువంటి పరిస్థితులు సమాజంలో నెలకొల్పి ఉన్నాయని చెప్పక తప్పదు. ఈ భారతదేశంలోనూ లేదా మానవ సమాజంలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ ఉన్న ప్రతి వారు విద్య నేర్చుకోవాలి అంటే ప్రభుత్వం విద్యా అవకాశాలు కల్పించడం అనేది, మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది కొంత కష్టమైనటువంటి అంశమే. ఆ కష్టమైనటువంటి అంశం కాబట్టే విద్యారంగంలో అనేకమైనటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు కానివ్వండి, లేదా ప్రైవేట్ యాజమాన్యాలు కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున వచ్చేసాయి. మేము చదువుకునే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు తప్ప వెరీ రేర్గా మాత్రమే ప్రైవేట్ రంగంలో కళాశాలలు ఉండేవి. కానీ ఇవాళ మనం చూసినట్లయితే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి కళాశాలలు, పాఠశాలలు కన్నా కూడా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి విద్యా అవకాశాలు ప్రభుత్వ రంగంలో లేకోకుండా పోయి, ఒక విధంగా చెప్పాలంటే మొన్నటిదాకా ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలు నిరాదరణకు గురైనటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కానీ ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రారంభించిన తర్వాత ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పాఠశాలను మెరుగైనటువంటి పద్ధతుల్లో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలని నాకు అనిపిస్తూ ఉన్నది. ఇటు ప్రైవేట్ రంగంలో ఉన్న సంస్థలు, ఇటు ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలు నిరంతరం కృషి చేసినా మనం ఉన్న అందరికీ విద్యా అవకాశాలు కల్పించడం కష్టసాధ్యమే అవుతుందనేది నా అభిప్రాయం. కాబట్టి ఇంకా ప్రైవేట్ రంగంలోనూ ప్రభుత్వ రంగంలోనూ నూతనంగా కళాశాలలు రావాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే మీరు చూశారు, బాపట్ల ఇందాక నేను వస్తూనే డిప్యూటీ స్పీకర్ గారు నేను మాట్లాడుకున్నాం. బాపట్లకు ఒక మెడికల్ కళాశాల రావడం అనేది నిజంగా చాలా ఈ విద్యా అవకాశాలు ఈ ప్రాంతానికి చాలా శోభాయమానంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడేది. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ మొత్తం మారిపోతుంది. ఇప్పుడైతే వైద్య కళాశాల వచ్చిందో అనేక మంది డాక్టర్లు వస్తారు, నర్సులు వస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. బాపట్ల పరిస్థితే మెరుగైన పరిస్థితిగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది.
బాపట్ల ఇస్లాంపేటలో యువకులపై కత్తులతో దాడి చేసిన సంఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయా వివరాలను బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు విలేకరులకు వివరించారు. పట్టణ రూరల్ సీఏలు కృష్ణయ్య, శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ మహమ్మద్ రఫీ పాల్గొన్నారు. నిన్న బాపట్ల టౌన్లో రాత్రి సుమారు 7-7:30 ప్రాంతంలో ఇస్లాంపేట దగ్గర ఇద్దరి మీద కత్తితో దాడి జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. ఆ దాడి ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే మొన్న బక్రీద్ రోజున సుమారు 2:30-3 ప్రాంతంలో ఎవరైతే ఈ కేసులో బాధితులు ఉన్నారో కురుమెళ్ళ అభిలాష్ అండ్ మంగళగిరి ఇమానియలు ఇంకా కొందరు ఈ బడ్డీ కోర్టు దగ్గర అక్కడ నిలబడి ఉండగా ఈ కేసులో ముద్దాయి షేక్ రెహమాన్, పఠాన్ ముజిముల్ ఎలియాస్ బుజ్జి, అలాగే సయ్యద్ రహీం ఎలియాస్ గుడ్డు, ఈ ముగ్గురు తాగి బండి 2-వీలర్ తోలటం, అక్కడ నిలబడిన కుర్రోడికి కాలు మీద ఎక్కించడం జరిగింది. దాని మీద ఈ 2 గ్రూపులకి వాదన జరగడం, గొడవ జరిగింది. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు సర్ది పంపించి వెళ్ళిపోయారు. అది మనసులో పెట్టుకొని వీళ్ళు మళ్ళా ఇప్పుడు కాదు తర్వాత చూస్తామని చెప్పేసి వీళ్ళు అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద ఈ కేసులో ముద్దాయిన షేక్ రెహమాన్ కొంచెం పాత చరిత్ర కూడా ఉంది. వీడు ఆ బడ్డీ కోర్టు దగ్గర నిన్న 7-7:30 ప్రాంతంలో అతను అలాగే మిగతా పఠాన్ ముజిముల్, సయ్యద్ రహీం ముగ్గురితోటి బడ్డీ కోర్టు దగ్గర ఉండటం, ఆ టయానికి ఈ తొరిమెళ్ళ అభిలాష్, మంగళగిరి ఇమానియల్ ఇంకా ఒక నలుగురు 2 బళ్ళ మీద అక్కడికి పోయి అతన్ని ప్రశ్నించారు. నిన్న తాగి ఉండి మమ్మల్ని రివాబు మాట్లాడావు, సారీ చెప్పమని. దాని మీద సారీ చెప్పేది ఏందని అని చెప్పేసి అక్కడ ఇద్దరికి గొడవ జరగడం, ఆ గొడవలో ఈ రెహమాన్ అనే అతను అతని దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న కత్తితో ఇద్దరిని అటాక్ చేయడం జరిగింది. ఆ అటాక్లో తురిమెళ్ళ అభిలాష్కి, మంగళగిరి ఇమానియల్ ఎలియాస్ చిన్న ఇద్దరికి కత్తిపోట్లు గాయాలైనవి. దాని మీద వాళ్ళని వెంటనే అక్కడి నుంచి వాళ్ళ స్నేహితులు గుంటూరు బాపట్ల హాస్పిటల్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కొరకు గుంటూరు హాస్పిటల్ తరలించారు. అక్కడ వైద్యం తీసుకుంటున్నారు. వాళ్ళ యొక్క రిపోర్ట్ మేరకు బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్లో హత్యా ప్రయత్నం మరియు SC/ST కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో భాగంగా ముద్దాయిలు, ఈ కేసులో 3 ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వారి దగ్గర ఉన్న ఏదైతే నేరానికి ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనపరుచుకొని రేపు వీళ్ళని కోర్టులో హాజరు పెడతాం. ఏదైనా కూడా ఈ ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి, కానీ ఎవరికాళ్ళు అలాగే ఉండి వాళ్ళు ప్రతిచర్య తీసుకోవాలనేది కరెక్ట్ కాదు. ఎవరైనా పెద్దలు కూడా మీకు తెలిసినప్పుడు వెంటనే పోలీసులకు తెలియజేసి కంప్లైంట్ ఇస్తే వెంటనే చర్య తీసుకుంటాం. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. వీటి మీద గట్టి చర్య తీసుకొని వీళ్ళకి శిక్ష పడే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం. నిరుద్యోగులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తుందని బాపట్ల నియోజకవర్గం TNSF అధ్యక్షుడు శరత్ చంద్ర ఆరోపించారు. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల నేతృత్వంలో అనేక రకమైనటువంటి వినూత్న నిరసన చేసినప్పటికీ ఈ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకపోవడంతో చెలో తాడేపల్లి పిలుపునిస్తే అడుగడుగున ఈ పోలీసులు ఈ ప్రభుత్వం అడ్డుకుంటా ఉంది. ఎవరైతే చెలో తాడేపల్లి కార్యక్రమానికి చేరుకున్నారో వారి మీద దాదాపు 32 మంది మీద అక్రమంగా కేసులు బనాయించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ అక్రమ కేసులు పెట్టారో ఆ అక్రమ కేసులన్నింటినీ కూడా ప్రభుత్వం ఎత్తివేయాలని, ఏదైతే జీవో నెంబర్ 39 ద్వారా 10,143 ఉద్యోగాలు అయితే తీసుకొచ్చారో ఆ క్యాలెండర్ని పూర్తిగా రద్దు చేసి వెంటనే 2,30,000 ఉద్యోగాలతో కూడినటువంటి కొత్త క్యాలెండర్ రిలీజ్ చేయాలని TNSF యువజన సంఘాల తరఫున మేమంతా కూడా కోరుతా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారి నిరుద్యోగ వ్యతిరేకత వల్ల ఈరోజు కర్నూలు జిల్లాలో రమేష్ అనే ఒక నిరుద్యోగి చనిపోవడం జరిగింది. ఈ రమేష్ కుటుంబానికి వెంటనే 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, వారి కుటుంబానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని TNSF యువజన సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
తూర్పు బాపట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ పీటా వెంకటేశ్వరరావు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మేనేజింగ్ కమిటీ పర్సన్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా పలువురు అభినందించారు. బాపట్లలోని మహర్షి ఆశ్రమ గోశాలలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కన్వీనర్ బాబు నాగేంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. యజమానుష్య గోత్రః కపిలస గోత్రోద్భవస్య జ్యేష్ఠా నక్షత్రే జాతస్య సచ్చిదానంద బాబు నామధేయస్య ధర్మపత్న్యాః ధనిష్ఠా నక్షత్రే జాతస్య గీతా సచ్చిదానందానామ్యాః యజమానుష్య కుమారస్య పునర్వసు నక్షత్రే జాతస్య విఘ్నేష్ సచ్చిదానందానామధేయస్య ద్వితీయ కుమారస్య పునర్వసు నక్షత్రే జాతస్య వినాయక సచ్చిదానందానామధేయస్య యజమానుష్య గోత్రః అస్య యజమానుష్య కాశ్యప గోత్రోద్భవస్య యోగేష్ నామధేయస్య योगेश तिवारी नामधेयस्य अस्य यजमानस्य गोत्रः श्रीवत्स गोत्रोद्भवस्य अहुन राम नामधेयस्य मेघना साई नाम्याः साकुटुम्बानां दीर्घायुष्याभिवृद्धि द्वारा यजमानस्य ओम ततः अक्षत प्राचत प्रेमेदासोच्चदा अत्यंत पत्रगोत्रं दृष्ट्वच्चदा सुमंगलीर्यं उदीर्यमागं समेत वश्यदा शोभा आकमश्मे दत्तायदा हस्तां विपरीतన మీ భక్తులు కాశ్యప గోత్రికులు యోగేష్ తివారీ గారు మరియు శ్రీవత్స గోత్రికులు అహున్ రామ్ గారు మేఘనా సాయి గారు దంపతులు మీ ఆషాఢ పౌర్ణమి పర్వదిన కాలే ప్రాతకాలమునందు శాకాంబరి అలంకరణ అనంతరము అమ్మవారి ఆశీస్సుల కొరకు అమ్మవారికి సమర్పించిన గాజులు అక్షత ప్రాచత ప్రేమేదాసో అత్యంత బతుకోతమని దృష్టివచ్చదా సుమంగళీర్యం వదేన మాగం సమేత వచ్చదా శోభా ఆగ్యవశ్వే దత్తాయత హస్తాం. ఇదేంటి బాగుపడిందా? రేపు పొద్దున్న తీసేసాం మొత్తం. అది ఉందిగా నేను ప్రిపేర్ అవ్వాలి. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ లోక ఉజాగర రామదూత తులిత బలదామ అంజని పుత్ర పవన సుధనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార కాంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ హాద్రవజ్ర ఔద్విజ విరావై కాందే మూంజ జనేవుసా శంకర సువర కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన గుణి అతి చాతు. బాపట్ల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు మాస్కులు పంపిణీ చేశారు. బూర్లే రామ సుబ్బారావు సహకారంతో వీటిని పంపిణీ చేశారు. రోటరీ అధ్యక్షుడు కొల్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువాకు బాపట్లలో ఘన నివాళులు అర్పించారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని బాపట్ల సిబిజెడ్ చర్చి కమిటీ సభ్యులు, సాహితీ భారతి సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. సాహిత్య రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. జాషువా గారి 50వ వర్ధంతి సందర్భంగా మరి సిబిజెడ్ చర్చి సదస్సులు మాస్టర్స్ అందరం కూడా మరి ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు పూలమాలలు వేయడం జరిగింది. అలాగే ఆయన మరి దళితుల కోసం దళితులలో పుట్టి ఆయన ఒక మహనీయుడిగా ఎదిగినటువంటి గుర్రం జాషువా గారి గురించి ఎంత చెప్పినా కూడా మరి అది చాలదు. మరి ఆయన దళితుల పట్ల చేసిన సేవలు, ఆయన రాసిన కవితలు, ఆయన రాసిన పద్యాలు మరి ఎన్నో మరి ప్రపంచానికి ఒక ఇదిగా మరి మార్గదర్శకంగా ఉండటం జరిగింది. అలాగే ఆయన వర్ధంతి గురించి మరి ఒక చిన్న మనవి కూడా మేము రిక్వెస్ట్ పెడుతున్నాము. మరి బాపట్ల ఎమ్మెల్యే గారిని కానీ మరి మా రఘుపతి గారు, అలాగే మా యొక్క సీఎం గారు జగన్ గారిని కూడా ఒక రిక్వెస్ట్ పెడుతున్నాము. మరి కొత్త జిల్లాల్లో ఒక జిల్లాకి గుర్రం జాషువా గారి జిల్లాగా ప్రకటిస్తే బాగుంటుందని మరి యొక్క మేము బాపట్ల పట్టణం నుంచి మరి క్రైస్తవులంగా ఉన్నటువంటి మేము మరి కోరటం జరిగింది. దయచేసి మా యొక్క మనవి ఆలకించి మరి ఒక జిల్లాకి ఖచ్చితంగా గుర్రం జాషువా గారి పేరు పెట్టాలని మరి సీఎం గారిని మనవి చేస్తూ సెలవు తీసుకుంటూ గుర్రం జాషువా మహాకవి గురించి చెప్పాలంటే అంతా ఇంత కాదు.
ఆ రోజుల్లో అంతరాంతరాన్ని ఆపాదించిన కొందరు కొర్రం జాషాగారి మీద కూడా ఆ ముద్ర వేస్తే బాపట్ల జమీందారు ఆ రోజుల్లో రావుల్ శ్రీశైలపతి ఆయన గృహంలో మేడ మీద ఆయనకి సకల సౌకర్యాలు కల్పించి ఆయన యొక్క మన్ననలు పొందిన సంగతి విదితమే. అలా కాకుండా కొర్రం జాషాకి కవి కోకిల, కవి పద్మభూషణ్ బిరుదులతో పాటు ఆయన రచించిన రచనలు నేటికి కూడా అజరామర్జనంగా ఉంది. ఎందుకంటే కొర్రం జాషా దాదాపు కొన్ని వందల గేయాలు కానీ కొన్ని వందల పద్యాలు కానీ రచించి వినుతికి ఎక్కారు. అలాగే అజరాంతానాన్ని గురించి కూడా ఆ రోజుల్లో కొర్రం జాషా గారు ప్రస్తావించారు. కవి కోకిల, పద్మభూషణ్ బిరుదులతో పాటు తిరుపతి వెంకట కవులు ఆయనకి గంట పెట్టేయడం దొరికారు. అది చాలా ముఖ్యమైనది. అలాగే కొర్రం జాషా తెలుగు సాహిత్యాన్ని అవపోసన బట్టి తెలుగు ప్రజలకు వెలుగు చూపించిన మహనీయుడు. ఆ కొర్రం జాషా 50వ వర్ధంతిని సాహితీ భారతి ఆధ్వర్యంలో ఈరోజు మేము జరుపుకుంటున్నాము. ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్రముఖ విద్యాదాత బాపట్ల మొట్టమొదటి బాపట్ల మున్సిపల్ చైర్మన్ వెలగపూడి సుబ్బారావు 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫోరం ఫర్ బెటర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ ప్రథమ మున్సిపల్ చైర్మన్ వెలగపూడి సుబ్బారావు గారి 134వ జయంతి నేడు. మరి ఆ మహనీయుడు ప్రముఖ న్యాయవాదిగానే కాకుండా ప్రముఖ సంఘ సేవకులుగా ప్రసిద్ధిగాంచారు. మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్గా పనిచేసి బాపట్లలో మరి గ్రామీణ వాతావరణాన్ని పట్టణీకరణ, పట్టణ రూపురేఖలు తీసుకొచ్చారు ఆయన. రోడ్లు, వీధి దీపాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి బాపట్ల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. చైర్మన్గానే కాకుండా సేవా దృక్పథంతో అనేక కార్యక్రమాలు ఆయన రోటరీ క్లబ్, వెలగపూడి వారి పాఠశాల, మరి ఆ స్కూల్కి వెలగపూడి సరస్వతి స్మారక విద్యా సంస్థలకి ఆయన 1/2 ఎకరం స్థలం, పట్టణ నడిబొడ్డున 1/2 ఎకరం స్థలం దానం చేశారు, విరాళంగా ఇచ్చారు ఆ పాఠశాల. కర్లపాలెం శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి పూర్ణానంద మహారాజ్ ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. తిమ్మరాజు సుబ్బారావు, వెంకటేశ్వరరావు, పిచ్చయ్య, బాపిరాజు, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు. గురువును ఆరాధించి కోరికలు ఆయన సమర్పించి ఈ భవసాగరాన్ని దాటడానికి గురువు ఉపదేశాన్ని మనం పాటించవలసిన రోజు ఈరోజు. గురువు పరంపరలో వ్యాస మహర్షి నుంచి వస్తున్న ఈ పరంపర. అలాగే సాక్షాత్తు మా భగవంతుడే గురువుగా ఇళ్లలో ప్రతి యుగానికి అవతరిస్తారని శ్రీరామకృష్ణ పరమహంస వారి చెప్పడం జరుగుతుంది తన కథామృతంలో. గురువు అంటే మనందరికీ తెలిసిన విషయమే, చాలా సార్లు ఉంటాం. గు అంటే చీకటి, రు అంటే తొలగించేవాడు. అంటే చీకటి తొలగించి మనకు వెలుగును ప్రసాదించి ఈ వ్యవసాయం నుంచి దాటి శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదింపజేసేదే ఆయననే నిజమైన గురువు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్లలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు, పలుచోట్ల భక్తులు ప్రత్యేక పూజలు, గోశాల సిరిడి ఆలయంలో అన్న సంతర్పణ కార్యక్రమాలు. నిరుద్యోగులను మోసం చేస్తున్న జగన్ సర్కార్, బాపట్ల టీఎన్ఎస్ఎఫ్ ఫైర్. ఇస్లాంపేటలో కత్తులతో స్వైర విహారం, యువకులను గాయపరిచిన కేసులో నిందితుల అరెస్ట్. వివరాలు వెల్లడించిన బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు. విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట,
కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు వెల్లడి. సాహిత్య రంగంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన జాషువా. బాపట్లలో పలువురి ఘన నివాళి. జాషువా జిల్లాపై ప్రకటన చేయాలని ప్రభుత్వానికి సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.